హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. చివరి కాల్ అనే కొత్త కథలోకి వెళ్ళిపోదామా. సిరి అనే అమాయకమైన అమ్మాయి ఉంటుంది. చిన్న ఊర్లో తన తండ్రి రాఘవ్తో చాలా ప్రేమగా జీవిస్తుంది. రాఘవ్ తన కూతుర్ని చాలా ప్రేమిస్తాడు. నువ్వు పెద్ద చదువులు చదివి మంచి స్థాయిలోకి వెళ్ళాలి అనేది అతని కల. సిరికి సిటీలో మంచి డిగ్రీ కాలేజ్లో సీట్ వస్తుంది. హాస్టల్లో జాయిన్ అవుతుంది. ఆ హాస్టల్ వార్డెన్ పేరు శైలజ. బయటికి చాలా స్ట్రిక్ట్గా కనిపిస్తుంది, కానీ లోపల చాలా ప్రమాదకరమైన మహిళ. సిరి ఫోన్లో రాఘవ్ ప్రతిరోజు తన కూతురికి ఫోన్ చేస్తూ ఉంటాడు. తిన్నావా అమ్మ, కాలేజ్ ఎలా ఉంది అని అడుగుతుంటాడు. ఒకరోజు శైలజ రూమ్ చెకింగ్ చేస్తుంది. సిరి దగ్గర ఫోన్ చూసి తనకి వేరే ఆలోచన వస్తుంది. కోపంగా హాస్టల్లో మొబైల్ అలౌడ్ కాదు అని సిరి దగ్గర ఫోన్ లాగెక్కుంటుంది. సిరి ఏడుస్తుంది. మేడం నా ఫోన్ నాకు ఇచ్చాను మేడం, నేను డాడీకి ఫోన్ చేస్తాను, ఇంకెవరికి ఫోన్ చేయను మేడం అని అన్నా సరే హాస్టల్ వాడాను. శైలజ అస్సలు ఒప్పుకోదు. సిరి తన ఫ్రెండ్ ఫోన్ నుంచి రాఘవ్కు కాల్ చేస్తుంది. డాడీ నా ఫోన్ తీసుకున్నారు మేడం అని అంటుంది. రాఘవ్ షాక్ అవుతాడు, ఎందుకంటే హాస్టల్లో ఓనర్ అతని ఫ్రెండ్. అతను ఓనర్కి కాల్ చేస్తాడు. ఓనర్ చెప్తాడు, మా హాస్టల్లో ఫోన్స్ బ్యాన్ చేయలేదు సార్. రాఘవ్కు డౌట్ మొదలవుతుంది. శైలజ అసలు రూపం. శైలజ బయటకు వార్డెన్ మాత్రమే, కానీ సీక్రెట్గా హాస్టల్లో అమ్మాయిలను అక్రమంగా అమ్ముతుంది, డబ్బు సంపాదిస్తుంది. ఆ డబ్బులు మొత్తం ఆమె సీక్రెట్ అకౌంట్లో ఉంటాయి. మొత్తం 20 లక్షలు. ఆమె దగ్గర మొబైల్ ఉండదు, కేవలం ల్యాండ్ లైన్ మాత్రమే ఉంటుంది. కొత్త సమస్య, పోలీసులకు ఆమె అక్రమ వ్యాపారం గురించి సమాచారం వెళ్తుంది. ఎప్పుడైనా పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే తన అకౌంట్ను ఉన్న 20 లక్షలు మరో అకౌంట్కు పంపాలని ప్లాన్ చేస్తుంది. సిరి ఫోన్ తన దగ్గర ఉండటం వల్ల అదే వాడుతుంది. ఓటీపీలు తీసుకుని డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెడుతుంది. శైలజ భర్తకు ఈ నిజం తెలుస్తుంది. అతను పోలీసులకు చెప్తా అంటాడు. శైలజ అతనికి ఎక్కువగా నవ్వుతూ మద్యం ఎక్కువ తాగిస్తుంది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత చంపేస్తుంది. సిరిపై నేరం. హత్య జరిగిన దగ్గర సిరి ఫోన్ నెంబర్కు సంబంధించిన ఆధారాలు ఉంచుతుంది. పోలీసులు ట్రేస్ చేస్తారు. సిరి పేరు బయటకు వస్తుంది. సిరిని అరెస్ట్ చేస్తారు. తండ్రి పోరాటం. సిరి ఏడుస్తూ నేను ఏం నేరం చేయలేదు డాడీ అంటుంది. రాఘవ్ పోలీసులకు చెప్తాడు, ఆ ఫోన్ నా కూతురు దగ్గర లేదు, వార్డెన్ తీసుకుంది. హాస్టల్ ఓనర్ కూడా అదే చెప్తాడు. పోలీసులు ట్రాప్ చేస్తారనమాట. శైలజ సీక్రెట్గా ఫాలో అవుతారు సివిల్ డ్రెస్లో. ఆమె మిగిలిన డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్కి వెళ్తుంది. డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. ఇంటరాగేషన్ పోలీసులుగా అడుగుతారు, నీ భర్తని ఎందుకు నువ్వు చంపావు? శైలజ నిజం చెప్తుంది, నా భర్త పనికిరాడు, నేను ఇంకొక ధనవంతుడితో జీవితం మొదలు పెట్టాలి అనుకుంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈమెను ఎప్పుడైతే పోలీసులు పట్టుకున్నారో ఆ ధనవంతుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. శైలజ పూర్తిగా కూలబడిపోతుంది. సిరి బయటపడుతుంది. రాఘవ్ తన కూతుర్ని అంటాడు, డబ్బు కోసం ఇతరుల జీవితాలతో ఆడుకున్న వాళ్ళు చివరికి తమ జీవితాన్నే కోల్పోతారు. శైలజకి అటు భర్త లేడు, ఇటు ప్రేమించుకున్నవాడు లేడు, అది హాస్టల్లో ఉద్యోగం లేదు. ప్రతిదీ మనం ఏ కర్మకి ఎవరు బాధ్యతలు. ఈ కథ నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.